హాయ్, వెల్కమ్ టు సత్య ఎస్ అకాడమీ. సో మెంబర్స్ ఎక్కువ మంది సభ్యులు మన వాళ్ళు అడుగుతున్నది, సార్ గ్రూప్ మెయిన్స్ జరుగుద్దా లేదా, గ్రూప్ 2 అందరూ అంటున్నారు పోస్ట్పోన్ అవుతుందని. ఏమవుతుంది సార్, కోర్టు కేసులో ఏమవుతుంది? సో హాల్ టికెట్స్ ఏంటి? హాల్ టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. 13th Feb నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్తుంది హాల్ టికెట్స్ ఇష్యూ చేశాము, 23rd February ఎగ్జామ్ అని. సో అభ్యర్థిగా నీ దృష్టి ఎగ్జామ్ మీద మాత్రమే ఉండాలి. సో కోర్టు కేసు అది 18th వాయిదా పడింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అదంతా కూడా సెకండరీ. ఇప్పుడు మీ దృష్టి మొత్తం కూడా ఎగ్జామ్ మీదనే ఉంచండి. చాలామంది ఎగ్జామ్ రోస్టర్ పాయింట్ తేడా ఉన్నదంటండి అంటే అంత కోర్టు చూసుకుంటుంది. అది కోర్టు బాధ్యత, మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లో ఎగ్జామ్ మాత్రమే ఉంది. దాదాపు 5 సంవత్సరాల నుంచి చదువుతున్నారండి. సో ఇంత చదివి లాస్ట్ మూమెంట్లో పోస్ట్పోన్ అవుతుందా, అసలు జరుగుతుందా లేదా, ఇంత కన్ఫ్యూజన్ ఈ సమయంలో ఉండకూడదు అభ్యర్థులకి. సో చాలా కష్టపడ్డారు మీరు. సో సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది మీ భోజనాలకైతే. ఇంకా మీ 4-5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు సగటున ఒకరోజు భోజనం ఖర్చు లెక్కేసుకుంటూ వెళ్తే ఇంత ఖర్చు అయింది. 5 సంవత్సరాలు ఒకసారి కాలం ముందుకెళ్తే తిరిగి రాదు. ఇన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఈ సమయంలో జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ రేపటి విషయం మీద అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి. చదివింది నీట్గా రివిజన్స్ చేయండి ఇప్పుడు, అంతే. అంతా మీ మైండ్లో డౌటు, ఎగ్జామ్ వస్తుందా, నేను రాస్తే నాకు జాబ్ వస్తుందా రాదా, ఇదే డౌట్లో. ఈ డౌట్ వలన దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. పోస్ట్పోన్ అయితే బాగుండు, ఇంకాస్త సమయం దొరికితే బాగుండు. ఎంత సమయం దొరికినా ఇదే మైండ్ సెట్ వస్తుందండి. ఇంకొక 6 నెలలకి పోస్ట్పోన్ అయినా అవ్వదు, అయినా మళ్ళీ అప్పుడు ఇదే మైండ్ సెట్లో ఉంటారు. సో జరగాల్సిన ఎగ్జామ్ని జరిగిపోతేనే బెటర్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆఫ్ కోర్స్ కమిషన్ అదే చెప్తున్నది, ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. కోర్టులో ఏం జరుగుద్దో అది వేచి చూడాలి. సో మీ ప్రిపరేషన్ మాత్రం అదేవిధంగా కొనసాగించండి. 23rd Februaryకి రాయండి, వస్తుందే జాబు. లేకపోతే చాలా దారులు ఉన్నాయి, చక్కగా ఏదో దారి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ చేసుకోవచ్చు. సో ఎలాగో మన దగ్గర స్టాక్ మార్కెట్ క్లాసెస్ కూడా జరుగుతూ వస్తున్నాయి. సో ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయండి. సో అనవసరంగా ఒత్తిడికి గురి కావద్దు. వస్తుందా జాబ్, వస్తుందా రాదా అనే ఒత్తిడి వల్లనే ఇట్లాంటి ఆలోచనలకు వెళ్తారు అభ్యర్థులు. సో వెళ్ళకండి, జరగనియండి. జరిగేదే జరుగుతూ వస్తుంది. మీ పని ఫోకస్ చేయండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా హాల్ టికెట్స్ గురించి ఇవ్వటం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైటు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి. హాల్ టికెట్స్ ఇచ్చాము, 13వ తారీఖు నుంచి డౌన్లోడ్ తీసుకోండి అని ఇచ్చాడు. సో దీన్ని ఫాలో అవుతూ డౌన్లోడ్ చేసుకొని రివిజన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.